అఖిల్, యా, హలో. సో అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ ఎంతో బిలీవ్ చేసి యూ డెలివర్డ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫిల్మ్స్, బట్ ఒక్కసారి అవి పెర్ఫామ్ సరిగా చేయలేకపోతే యు ఆర్ ఇన్ టు అ డైలమా. సో వాట్ టు చూస్, లేకపోతే ఏంటి అనేటువంటిది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ మేడ్ యూ టు బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ లెనిన్ స్క్రిప్ట్? రైట్ఫుల్లీ సెడ్, వీ ఆల్వేస్ పుట్ 100% ఫర్ ఎవ్రీ ఫిల్మ్. బాగా నమ్మే చేస్తాము. ద ఐడియా బిహైండ్ లెనిన్ ఆర్ ద థాట్ బిహైండ్ ఇస్ మా రూట్స్కి కనెక్ట్ అవ్వాలి, రూట్స్కి దగ్గర అవ్వాలి, తెలుగు ప్రేక్షకుల రూట్స్కి దగ్గర అవ్వాలి. అందుకే మొన్న స్టేజ్ ఎక్కే మీ ఇంటి వాడిని అవ్వాలని అన్నాను. ఐ మెంట్ దట్, ఐ జెన్యున్లీ మెంట్ దట్. సో దిస్ ఈస్ ద ప్లేన్ అండ్ సింపుల్ థాట్ బిహైండ్ ఇట్, టు కనెక్ట్ వెరీ వెరీ డీప్ ఇన్ టు ద రూట్స్. నాగార్జున గారు, ఇప్పుడు అఖిల్ చెప్పినట్టు ప్రతి సినిమాకి బాగా ట్రై చేయటం అనేది అది కామన్. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఏదో పాజిటివ్ వైబ్ ఉండటం, మీరు బాగా ఇన్వాల్వ్ అవ్వటం, ఈ సినిమా జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? సినిమా జర్నీ వాజ్ వెరీ వెరీ ఎమోషనల్. మొన్న అఖిల్ స్టేజ్ మీద కూడా చెప్పాడు, ఈ సినిమాలో ఉన్న పెయిన్ కానీ ఆ జర్నీ కానీ he had personally got involved in it, because తన కెరియర్లో కూడా తను అన్నట్టు అన్ని సినిమాలకి కష్టపడతాడు, అందరం మేము కష్టపడతాం, నేను 99 సినిమాల నుంచి కష్టపడతానే ఉన్నాం. సో అది కష్టం అనేది వేరు ఉండదు, సేమ్ కష్టం. బట్ దే వాజ్ సమ్ పెయిన్, అఖిల్లో ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్కి ఈ కథకి చాలా వండర్ఫుల్ కోఆర్డినేషన్, మ్యారేజ్ జరిగింది అక్కడ ఈ సినిమాలో. అండ్ సినిమా సో బిగినింగ్ నుంచి, అఫ్కోర్స్ నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాను. జనరలీ నేను ప్రొడ్యూసర్ కాకపోతే నేను ఇన్వాల్వ్ అవ్వను. సో కిషోర్తో కానీ, అఖిల్తో కానీ, తమన్తో కానీ, అండ్ భాగ్యశ్రీ ఆన్ ఈ అమ్మాయిని ఈ మధ్యన కలిశాను నేను, ఇంతకాలం కలవలేదు. అండ్ భాగ్యశ్రీ కానీ సెట్ మీద చూసి వాళ్ళు సీన్స్ తీసుకొచ్చి చేసి ఇంటికి తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు, వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్, ఏదో కరెక్ట్ చేస్తున్నాం, తప్పకుండా కరెక్ట్ చేస్తున్నాము ఈ సినిమా. దీనికి మనం ఎంత ఇస్తే అంత మంచి సినిమా అవుతుంది. అండ్ ఇది అఖిల్కే కాదు, ఒక సినిమా అంటే క్యారెక్టర్స్, ఎవ్రీబడి, జస్ట్ నాట్ వన్ పర్సన్. అట్లాగే ట్రీట్ చేసాం ఈ సినిమాని. అండ్ దీంట్లో ఎంతోమంది క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఇక్కడున్న యాక్టర్స్లో భాగ్యశ్రీ ఈజ్ ద హార్ట్ బీట్, షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనిన్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు రేపు చూసినప్పుడు చెప్తారు. సో ఎవ్రీబడి, అందరికీ స్పేస్ ఉంది ఈ సినిమాలో. అటువంటి సినిమా చేశాము. అండ్ నందకిషోర్ వాజ్ వెరీ వెరీ, అంటే ఇటువంటి సినిమా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే తమన్ ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్, ఇన్ని థీమ్స్ ఇవ్వాలి ఫర్ ఈచ్ క్యారెక్టర్. అండ్ హీస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ లిఫ్టింగ్ ద ఫిల్మ్ వేర్ నెసరీ. ఎక్కడ ఎమోషనల్గా ఉండాలో అక్కడ ఎమోషన్స్ తీసుకొచ్చాడు. And I thank the whole team for this. It was been a experience. Ela undannare, it has been a wonderful experience. I'm not talking about the result, I'm talking about the experience. నాగార్జున గారు ఇక్కడండి, నాగార్జున గారు ఇక్కడ ఇటువైపు. హాయ్ అండి, ఇక్కడ లైట్లు మొహాన్ని కొడుతున్నాయి, కనపడట్లేదు. ఓకే. ఈ సినిమాకి ఈ మధ్య కాలంలో సినిమా డేట్ మారిందంటే బిజినెస్, లెక్కలు, ఓటీటీ చాలా క్యాలిక్యులేషన్స్ మారుతాయి కదా. వాటిని ఏవి లెక్క చేయకుండా ఇన్నిసార్లు ఆపర్చునిటీ ఇచ్చారు టీంకి, దేనికోసం లెక్కలు నిజంగా మారినాయా ఓటీటీకి సంబంధించి? లెక్కలు మారలేదండి, కేవలం మనకి నచ్చకుండా సినిమా ప్రేక్షకుల ముందు పెడతాం చాలా తప్పు. ఇది ఫస్ట్ మనకు నచ్చాలి, మేము తీసిన సినిమా మాకు నచ్చాలి. ఇది ఏ ఓటీటీ కోసమో ఎవరి కోసమో సినిమా ముందు పెట్టకూడదు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఐ షుడ్ అపాలజైజ్. ఇప్పుడు వరకు నేను డేట్ ఇస్తే తప్పలేదు,
ఏ సినిమా కానీ 3 నెలల్లో సినిమా రిలీజ్ చేస్తానంటే చేస్తాను, 4 అంటే 4లో నేను అన్ని ప్లాన్ చేసుకుని చేస్తాను. ఇప్పటి వరకు తప్పలేదు నేను డేటు. బట్ టెక్నీషియన్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, చాలా బాగా వచ్చిందండి. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 26 జూన్కి సినిమా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ జూన్ 1కే సినిమా చూసుకున్నాము, 26 జూన్కి రిలీజ్ అవుతాక రెడీ అయింది. అరౌండ్ 15th జూన్కి నాగవంశీ అండ్ కిషోర్ అండ్ అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షను, నవీన్ నూలి ఎడిటరు అండ్ వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ వచ్చి నా దగ్గర దీన్ని మాకు ఇంకొక 2 వీక్స్ టైం ఇస్తే దీన్ని ఇంకా బాగా వీ కెన్ మేక్ ద ప్రోడక్ట్ ఈవెన్ బెటర్ అని చెప్పినగానే నేను ఒప్పుకున్నాను నేను. అండ్ ఎస్, దే నో నంబర్స్ చేంజ్, బట్ ద ఫిలిం హెస్ గాటన్ ఫిలిం ఇంకా చాలా బాగా తయారైంది. నాగార్జున గారు ఇక్కడండి సార్, ఇక్కడ ఇటు సైడ్ సార్. యా, అయితే బేసికల్లీ నామకరణం అనేది ఒక్కసారి జరుగుతుంది, బట్ అఖిల్ గారికి ఫ్యాన్స్ అందరూ నాకు అఖిల్ అని చెప్పి నామకరణం చేయాలి అన్నట్లుగా ఫ్యాన్స్ నుంచి వస్తుంది. దానికి ఏమన్నా చేంజెస్ చేస్తున్నారా? టైటిల్స్లో అఖిల్ గారిది ఏమన్నా పేరు మారుతుందా? అఖినేని. ఓకే, ఇంకొకటి అఖిల్ గారు, బేసికల్లీ ఇందాక నాగార్జున గారు మాట్లాడుతూ పెయిన్ గురించి చెప్పారు కదా. ఎవరికైనా హీరో అన్నాక కమర్షియల్ సక్సెస్ అనేది కంపల్సరీ ఎవరైనా చూస్తారు, మీ ఫ్యామిలీలో అందరికీ ఉంది. సో ఈ సినిమా అనేది కమర్షియల్గా ఎలా తీసుకెళ్తున్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు, మీ హోప్ ఏంటి ముఖ్యంగా? ఎందుకంటే మీరు చాలా పెయిన్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పెయిన్ అండ్ సక్సెస్ అనేది నీడ్. సో ఎలా అప్పుడు ఆ టైంలో ఆ పెయిన్ నుంచి ఎట్లా బయటకు వచ్చారు, ఇప్పుడు సక్సెస్కి ఎట్లా? ఈ సినిమా మనం కమర్షియల్గా ఆలోచించలేము. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి మేడ్. అందుకే ఆయన దాని వెనకాల పెద్ద జర్నీ ఉంది. మేము ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం, ప్రేమించి పనిచేసాం, చాలా రెస్పెక్ట్ ఇచ్చాం ఈ స్క్రిప్ట్కి. డిమాండ్ చేసిందా అలా రాసుకొని వచ్చారు ఆయన. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు యూ విల్ కంప్లీట్లీ అండర్స్టాండ్ దేర్ ఇస్ నో కమర్షియల్ క్యాల్కులేషన్ విత్ దిస్ ఫిల్మ్. ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ ఎఫర్ట్స్ ఆర్ జెన్యూన్ ఎఫర్ట్స్. నేను ఇది చాలా జెన్యూన్గా చెప్తున్నాను. జెన్యూన్ ఎఫర్ట్ టు పుట్ అ వెరీ 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 స్పెషల్ ఫిల్మ్. కథ విన్న వెంటనే ఈ కథ జరగాలి, ఈ కథ తీయాలి మనం. వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఇన్ టు అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బికాస్ వెన్ వీఆర్ హియరింగ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సో స్పెషల్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ దిస్. వాట్ ఇట్ విల్ బ్రింగ్ మీ టు 10th July మనం చూద్దాం. It is a genuine attempt from all of us, not just me. That's why I'm not speaking only on my behalf. I know from this seat here, from Taman to that side, and all the people behind, నాకు తెలిసి ఎంతమంది కష్టపడ్డారు దీనికి. ఈయన అఖిల్ సాయిల్ పట్టేసుకున్నాడు, నా వెనకాల ట్రక్కులు లారీలు సాయిల్ పట్టేసుకున్నారు అందరూ. సో నాతో చాలామంది పనిచేశారు. నాకు సార్ హాయ్ సార్. సార్ అంటే మీరు యాజ్ ఎన్ యాక్టర్ చాలా వ్యాస్ట్ కెరియర్ మీది, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ అఖిల్